నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం। రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపైన పునరాలోచించాలని, ఒకవేళ మార్కెట్ వాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 3% చేయాలని తెలంగాణ జైగౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి కంపాటి అంజయ్య గౌడ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి గిరీశం, పట్టణ ఉపాధ్యక్షులు బానోత్ జాని నాయక్, సత్యనారాయణ రెడ్డి, నాగయ్య, పట్టణ కార్యదర్శి రాపర్తి జానయ్య, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేశు, జిల్లా ఉపాధ్యక్షులు కోడి లింగయ్య, కిషోర్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, నా తోటి మిత్రులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా। ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్పడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని। రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్యమైనటువంటి ప్రజలు, మధ్యతరగతి ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతం ప్రభుత్వమే పెంచింది, మరి ఈ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే మరి బిల్డింగ్ పర్మిషన్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ నోచుకోని పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు రియల్ ఎస్టేట్ ఒక పక్క అమ్ముడు ఒక ప్లాట్లు నానా అవస్థలు పడుతున్నారు। పట్టాదారు పాస్బుక్ మీద కూడా వెంచర్లటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా కాక చాలా ఇబ్బంది పడుతున్నారు। మరి ఇప్పుడు ములిగేనకపై తాటిబండి పడ్డట్టు మీరు ఎల్ఆర్ఎస్పై మరి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారి పెంచితే మరి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది। రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి। ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలే పెంచితే స్టాంప్ డ్యూటీ 3% చేయాలి। స్టాంప్ డ్యూటీ 3% చేస్తే మీరు మార్కెట్ వాల్యూ పెంచితే కొంతవరకు ప్రజలకు కొద్దిగా ఊరట కలుగుతుంది। కావున మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ గారు మరి ఒకసారి మానవతా దృక్పథంతోనే రాష్ట్ర ప్రజలను ఆలోచించుకోవాలి। ఒక పక్క కరోనా టైం నుంచి ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ అనేది చాలా చతులుగా పడ్డది, ఇబ్బందికరంగా మారినది। మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్లాట్లు అమ్ముడుపోక హైడ్రా గతంలో మరి ఈ హైడ్రా అనే ఒక తీసుకొచ్చినారు। ఈ హైడ్రా తీసుకొని రావడం వల్లనే సర్వనాశనం, రియల్ ఎస్టేట్ అనేది సర్వనాశనం అయిపోయింది। ఒక్కొక్కరు ప్లాట్లు బిడ్డల పిల్లలు కానీ పిల్లల చదువులకు కానీ, ఒక్కొక్కరు ఇంటర్మీడియట్ లక్షల కొద్దిగా ఫీజులు కట్టాలన్నా కూడా ఒక ప్లాట్ అమ్ముకుంటే వాడు సామాన్యుడు మరి డబ్బులు ఇచ్చి వాడు ఫీజు కట్టగలుగుతాడు। నువ్వు ఫీజులు కట్టకుండా ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి। మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుపడితేనే ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా మరి వాళ్ళ చదువులకు కానీ పిల్లల పెళ్ళిళ్ళకు కానీ అన్నిటి కూడా మరి ఉపయోగపడుతుంది। బంగారం కొనుగోలు కానీ ఎక్కడ కానీ కార్లు కొనుగోలు కానీ ఏదైనా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటేనే సామాన్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా బాగుంటారు। ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ ఈ రియల్ ఎస్టేట్ మరి కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ప్లాట్ అమ్ముకొని మరి అప్పులు కానీ ఏమైనా పిల్ల చదువులు కానీ మరి వారు అన్ను నెరవేర్చారని కూడా సందర్భంగా తెలుసుకున్నా। అదే మాదిరిగా మరి పెద్ద పెద్ద సముద్రాలు, పెద్ద పెద్ద నదులు ఉన్నటువంటి మరి అక్కడనే ఈ 200 ఫీట్లని ఎల్ఆర్ఎస్కు నిబంధన పెట్టిర్రు। చెరువు సైడ్ ప్లాట్ అమ్మాలంటే కూడా ప్లాట్ అమ్మలేకపోతున్నారు। రాష్ట్ర ప్రజలు ఎంతో ఎక్కడ 33 జిల్లాల్లో కూడా మరి ప్లాట్లు అమ్మలేక నానా అవసరం పడుతున్నారు। ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి। ఎల్ఆర్ఎస్ని 200 ఫీట్ల జీవో తీసుకొచ్చి 30 ఫీట్లు గతంలో ఉన్నటువంటి 30 ఫీట్ల జీవోనే మీరు అమలు చేయాలి। మీరు అదే మొండి వైఖరి అనుభవిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఏజెంట్లు కానీ నిరసన కార్యక్రమం కూడా మరి వెనకాడని కూడా సందర్భంగా మీకు తెలుసుకుంటున్నాం। అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 142 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక 5-6 మాత్రమే మరి సొంత పక్కా భవనాలు ఉన్నాయి। మరి మిగతా జిల్లాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి శిథిలాస్తో జరుపుకున్నాయి, కొన్ని మరి కిరాయితో నడుపుతున్నారు। అవన్నీ కూడా కొత్త భవనాలు ఏర్పరిచి నిధులు ఏర్పాటు చేయాలంటారు। మా సూర్యాపేట జిల్లాలో కృష్ణాకాళీలో 8 కోట్ల స్థలాన్ని ప్రభుత్వం 30 ఏళ్ల క్రితమే మరి స్థలాన్ని కేటాయించారు, కానీ ఇంతవరకు అది బిల్డింగ్కు నోచుకోలేదు। మరి ఆ బిల్డింగ్ కూడా కొన్ని ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలు లేవో అవన్నీ కూడా మరి పక్కా ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక పక్క రియల్ ఎస్టేట్ కూడా చాలా వరకు అమ్ముడుపోక మరి రియల్ ఎస్టేట్ సంఘానికి కూడా ఒక యూనియన్ అనేది ఉండాలి, ఒక సొసైటీ ఉండాలి, అందరూ ఐక్యంగా ఉండాలని మరి గతంలో మరి కేసీఆర్ దగ్గర మరి ఒక 10 గుంటల స్థలాన్ని కూడా రియల్ ఎస్టేట్ యూనియన్కి ఇచ్చారు। మరి దాన్ని ప్రభుత్వము మరి దాన్ని అమలు చేసి సర్టిఫికెట్ ఇవ్వాలి। అదే మాదిరిగా మరి ఎల్ఆర్ఎస్ కొరకు 1000 రూపాయలు కట్టినే తీసుకుంటున్నారు, 10,000 కట్టి ఎంతో పట్టాదారు పాస్బుక్ మీద
ఎల్ఆర్ఎస్ కొరకు 10,000 రూపాయలు కట్టినారు, చాలామంది లక్షలాది మంది కట్టినారు. మరి మీరు డబ్బులు ఇస్తారా? మరి ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం మరి కట్టుకున్నట్టు జీవో అమలు చేస్తారా? మరి అది కోర్టులో పెండింగ్ ఉంది అంటున్నారు. మరి అది ఎల్ఆర్ఎస్ కట్టుకోవట్లేదు. మరి చాలామంది వెంచర్ చేసినటువంటి కలలు బాదుకుంటున్నారు. మానవత దుఃఖంతో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది మీరు పెంచితే స్టాంప్ డ్యూటీ 3% చేయాలి. మరి మేమంతా మా యూనియన్ పరంగా రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ గారు, మరి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా కోశాధికారి పాలసైది గారు, మరి పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాలరెడ్డి గారు, ఎల్లయ్య గారు, నాగయ్య గారు, మరి మన పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గారు, రాపర్తి జానయ్య గారు, మరి ఇక్కడికి వచ్చినట్టు సత్యనారాయణ గారు, సత్యనారెడ్డి గారు, మరి ఇక్కడ చాలామంది కూడా మేము వ్యాపారులు మరి ఈరోజు ఒక్కటే కాదు, ఇది మా సంఘం తరపున యూనియన్ తరపున ఒక దాదాపుగా మా యూనియన్ కూడా ఇప్పుడు కార్యాచరణ పెడతాం. మీరు ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే ఈ రియల్ ఎస్టేట్కు నష్టం కలిగించేలాగా, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దివాలా తీసేలాగా అధికార గణాంకాలు చెప్తున్నాయి.